ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మొదటితో ముచ్చట్లు. సో ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదండి. షన్నుకైతే గుండు చేపిస్తున్నారు అనమాట మా ఆంజనేయ స్వామి టెంపుల్లో. షన్ను 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 ఎందుకు ఎడుతున్నావు షన్ను? షన్ను కంటే ఫస్ట్ ఒక పాపకి చేశానండి. పాపకి చేసినప్పుడు షన్ను అయితే కొంచెం భయపడి ఇచ్చేసాడు. సో ఎప్పుడైతే మావయ్య పట్టుకునేవారనమాట, ఎలా ఉంటాడా అని చెప్పి మాకు కొంచెం భయం వేసింది, కానీ ఏడవలేదు. సో స్నానం చేసేటప్పుడు మాత్రం ఏడుస్తున్నాడు. షన్నుకి అయిపోయాక ఇంకా టెంపుల్కి వెళ్తున్నప్పుడు షన్నుకైతే ఐస్ క్రీమ్ అది కొని ఇచ్చేవారనమాట. సో అక్కడ ఫోటో దిగమని తీస్తానని చెప్పి నుంచోమంటే ఇంకా ఆడి పనులు ఆడు ఉన్నాడు. ఇంకా అది కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ కొనిచ్చింది అయితే అప్పటికప్పుడు అయిపోవాలి. ఏదైనా సరే, అది ఏమైనా బిస్కెట్స్ అయినా ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అదంతా కంప్లీట్ చేసేయాలి. ఆ తర్వాత అన్నం తిన్నా ఏం తిన్నా ఆ తర్వాతే అంటాడు. అసలు ఏం చేస్తాడు, తిన్నంగా ఉండడు. సో ఇప్పుడు మన టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటున్నప్పుడు కూడా చెప్పక్కర్లేదండి వీడికి. అసలు మ్యాక్సిమం చాలామంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, చాలా తెలివిగా ఏదో అన్నీ తెలిసినట్టు. ఇప్పుడు లైక్ ఫోన్సే ఎగ్జాంపుల్గా తీసుకుంటే అసలు మనం చెప్పకుండానే వాళ్ళు నేర్చేసుకుంటూ ఉంటారు. కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూస్తానండి. నేనైతే మ్యాక్సిమం తక్కువ ఇస్తాను. అసలు ఎత్తుకుంటాను దారా అన్నా కూడా వాళ్ళ డాడీ అయినా సరే నేనైనా సరే అసలు రాడనమాట. వాడే చూస్తున్నారు కదా మీరు, వాడే నడుస్తున్నాడు. ఇంకా ప్రదక్షిణలు చేసినప్పుడు చాలామంది ఫాస్ట్గా నడుస్తారు కాబట్టి అస్సలు నేను నడుస్తూనే ఉంటానని చెప్పి మేము ఇంకా సైడ్కి ఇద్దరు పట్టుకొని నడిచామన్నమాట. సో టెంపుల్ అయితే మ్యాక్సిమం స్టోరీ అయితే నేను మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందని నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మధ్య ఆంజనేయ స్వామి అంటే మధ్య గుడి అని కూడా అంటారు, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో ఇంకా హీరో సాయి ధరమ్ తేజ్, నితిన్, చాలామంది హీరోయిన్స్ కూడా వస్తూ ఉంటారండి. సాయి ధరమ్ తేజ్ గారు అయితే రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారనమాట టెంపుల్ని. చాలా బాగా గట్టిగా నమ్ముతారు టెంపుల్ స్వామివారిని. ఇంకా టెంపుల్కి రావడం అనేది మనలో ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, చాలామందికి ఇష్టం ఉంటుంది. అసలు టెంపుల్కి అయితే అదొక క్లైమేట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నాకైతే లిటరల్లీ చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి కూర్చోమంటే రోజంతా అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ మధ్యలో అలా ఉంటాయి కదండి స్వామివారివి బొమ్మలు. సో అవి చూసి అమ్మ భలే ఉంది కదా అని చెప్పి ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. సో దేవుడికి దండం పెట్టరా అంటే ముద్దు పెడుతున్నాడు, వెళ్ళి పక్కన నుంచోరా అంటే కొంచెం భయపడి వెనక్కి వచ్చేస్తున్నాడు. అలా ఆడుతున్నాడు అనమాట. సో అక్కడ కూర్చుని వాళ్ళ డాడీ ఏదో చెప్తుండే, కూర్చోరు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి అంటుంటే వినట్లేదు అనమాట. అవి ఇవి చూపిస్తున్నాడు. అస్సలు తిన్నంగా ఉండడండి. ఈవెన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఇలా చేస్తాడమ్మా అలా చేస్తాడమ్మా అని చెప్తుంటే, మీరు చేయలేదా ఏంటి, నువ్వు చిన్నప్పుడు ఏమైనా తిన్నంగా ఉన్నావా అని అంటారు. లైక్ మీరు అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, నాకు అదే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనల్ని పట్టించుకోరనమాట. ఇంకా పిల్లలు పుడితే వాళ్ళే పట్టించుకుంటారు ఎవరైనా సరే. నేను అక్కర్లేదా మీకు, ఇంకా వాడినే అడుగుతున్నారు కదా మొత్తం అది ఇది అని చెప్పి నేను అంటూ ఉంటాను అనమాట. నువ్వు అక్కర్లేదు, వాడే ఇంకా అదే నువ్వు ఈ నుంచి నువ్వు వెళ్ళిపోను అంటారు షన్నుని. చాలా గారాబం చేస్తారు కదా మన గ్రాండ్ పేరెంట్స్ అయితే, మన పేరెంట్స్ అయినా సరే. సో చాలా గారాబంగా చూస్తారు పిల్లల్ని. లైక్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా కొత్తగా ఉంది మళ్ళీ మీతో మాట్లాడుతుంటే. ఒక్కొక్కసారి నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ముందు ఈ వీడియో ఇలా చూస్తున్నప్పుడు ఒకటి అనుకుంటామా, ఇంకోటి మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. సో ఒక్కోసారి మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటాం, ఒకసారి సాగదీసినట్టు ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు భరిస్తూ వింటూ ఉంటారు. సో ఇంకా వీడియోస్ విషయానికి వస్తే అండి, రెగ్యులర్గా ఈసారి నుంచి నేను
పోస్ట్ చేస్తాను. సో ఒక్కొక్క వీడియో అంటే డిఫరెంట్‌గా కొంచెం హెయిర్ కేర్ గురించి కానీ ఇలా డిఫరెంట్‌గా నేను పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. టెంపుల్కి వచ్చిన వాళ్ళు అక్కడే నుంచొని ఫోటో తీసుకుంటూ ఉంటారండి. సో బయట ఇలాగా స్టాల్స్ లాగా పెడతారు కదా, సో అవన్నీ చూస్తున్నామంటే ఏమీ కొనము. ఒక్క ఫోటో కొన్నామండి, పంచముఖ ఆంజనేయ స్వామిది. సో అది క్లిప్ తీయలేదనుకుంటా, మేబీ మిస్ అయినట్టుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్